హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో హైదరాబాద్ లో జరిగిన అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వారికి చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చి మరి చలాన్ వసూలు చేసే విధానం ఉండేది. కానీ ఇకపై ఆ సంస్కృతికి తెరపడనుంది. తాజాగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కర్నూలు రోడ్డు ప్రమాదంలో అయితే ఏకంగా బస్సులోనే మాంసపు ముద్దలయ్యారు. చేవెళ్ల రోడ్ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకేసారి మరణించడం రాష్ట్రం మొత్తం కన్నీళ్లు పెట్టించింది. ఇలా ఒకటి రెండు అనే కాకుండా రోజుకు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాదాలను తగ్గించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదాలకు కారణం చలాన్లపై డిస్కౌంట్ ఇస్తున్నారనే ధీమా. ఈ ధీమాతోనే వాహనదారుల్లో నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఈ నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఇక నుంచి ఎలాంటి డిస్కౌంట్లు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. దీని అంతటికీ కారణం మైనర్లకు వాహనాలు ఇవ్వడం, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మైనర్లు ప్రమాదాలకు గురైతే తల్లిదండ్రులపై కేసు పెట్టాలని తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే డైరెక్ట్ ఆ వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్టే విధానం తీసుకొస్తామంటున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాను లింక్ చేసే వ్యవస్థ ఉండాలన్నారు. దీనిపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు తను సూచించారు. ప్రస్తుతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ విధానం అమలు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయంటుంటే మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.